శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 12 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:09 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. ఆదివారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలు ఇస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 3:09 లోపు పని మీద బయటికి వెళితే, ప్రయాణాలు చేస్తే వాటిల్లో ఆటంకాలు వస్తాయి, పనుల్లో విఘ్నాలు వస్తాయి, చెడు ఫలితాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే తమలపాకు పరిహారం చేసుకుని వెళ్ళాలి. ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక తమలపాకు చెట్టు మొదట్లో వేయండి. ఇంకా వీలైతే తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు గదాయోగం ఇచ్చే చెడు ఫలితాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:09 తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. ఆదివారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభం కలిగిస్తుంది. అంటే మధ్యాహ్నం 3:09 తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళు వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి, కార్యజయం కలుగుతుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మీనరాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే తండ్రి తరపు బంధువులకు సంబంధించిన కీలకమైన వ్యవహారాల్లో చర్చలు చేయడానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి బాగా అనుకూలిస్తుంది. అదేవిధంగా శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో శనింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీనంలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ప్రాపర్టీస్ పరంగా ఏవైనా డిస్కషన్స్ చేయడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. సోదరులతో విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, సోదరులతో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:09 వరకు ఉంది. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. చెవులు గుట్టించడం కార్యక్రమం చేయొచ్చు, అక్షరాభ్యాసం చేయొచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా శ్రవణ మంచి నక్షత్రం. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి, కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే యజ్ఞాలు, హోమాలు ఇలాంటివి నిర్వహించడానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన స్నానాలకు, దానాలకు కూడా శ్రవణ బాగా అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 3:09 వరకు శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:09 తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:09 తర్వాత ధనిష్ఠా బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించవచ్చు. కొత్తగా వాహనాలు నడపటానికి, మొదటిసారి బండి కానీ కారు కానీ నడపటానికి కూడా ధనిష్ఠా మంచి నక్షత్రం. ముఖ్యమైన తీర్థయాత్రలు ప్రారంభించడానికి ధనిష్ఠా మంచిది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠా అనుకూలిస్తుంది. కాబట్టి ఇలా నక్షత్ర బలాన్ని బట్టి శ్రవణ, ధనిష్ఠా నక్షత్రాలను బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే వృత్తిపరంగా కూడా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన, ధనపరంగా మంచి సత్ఫలితాలు పొందడానికి మేషరాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ధన వృద్ధి కూడా ఉంది. డబ్బు ఖర్చయినా కూడా మళ్ళీ ఆదాయ మార్గాలు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బాగానే ఉన్నాయి. రావాల్సిన డబ్బు కూడా బాగానే వస్తుంది. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో సామాన్యమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన లాభం లేకపోయినా వ్యాపారంలో మాత్రం ఎంతో కొంత లాభం పొందే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఈరోజు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
శారీరక బాధ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే ఉద్యోగపరంగా వృత్తిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించడం మాత్రం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకున్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత భయము చోటు చేసుకునే సూచనలున్నాయి. దాన్ని పక్కన పెట్టాలి. మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగ రంగంలో పనిచేసే వాళ్ళతో విరోధాలు ఏర్పడే సూచనలున్నాయి కాబట్టి అలా విరోధాలు రాకుండా సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నీచులతో, దుర్మార్గులతో కలహాలు ఏర్పడే సూచనలున్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దుష్టులకు దూరంగా ఉండాలి. లేకపోతే వాళ్ళ వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి వ్యవహార జయం ఏర్పడుతుంది. అంటే ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా కొంత బాధ ఏర్పడే సూచనలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనారోగ్య భావనలున్నాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఉద్యోగ రంగంలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు మాత్రం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విదేశీ ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అలాగే ఈరోజు ప్రధానంగా మకర రాశి వాళ్ళకి విదేశీ వస్తువులు కొనుక్కునే యోగం కూడా ఉంది. బ్రహ్మాండమైనటువంటి ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తుంది కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోండి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. డబ్బు ఎంత ఖర్చు అవుతుందో సంపాదన కూడా అలానే ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా చక్కగా పెరుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్ర సందర్శన యోగం ఉంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళగలుగుతారు. ధన వృద్ధి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్య భగవానుడి విభూతి స్వరూపమైన అగ్నిదేవుడికి సంబంధించిన ఓం రం అగ్నయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళ్ళండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. కార్యజయం కలుగుతుంది. ఓం రం అగ్నయే నమః ఈ మంత్రం అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో లీడర్లను కలుసుకోవచ్చు, వైద్యులను కలుసుకోవచ్చు. వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. దానివల్ల చక్కటి అనుకూల ఫలితాలు పొందవచ్చు. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.